హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమీలా అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చికెన్ సోలాయ్ ప్రిపేర్ చేయబోతా ఉన్నాము, బంజారా స్పెషల్. సో చికెన్ సోలాయ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చికెన్, కోడి రక్తము అండ్ ఉప్పు. ఇందులో మనము నూనె ఎక్కడ కూడా వాడము, వితౌట్ ఆయిల్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఈ ప్రిపరేషన్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే నొక్కండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ ఈ ఛానల్లో రాబోతూ ఉన్నాయి. సో మనం ముందుగా ఆయిల్ అస్సలే పోయకూడదండి. సో ఆయిల్ లేకుండా ఒక 10 to 15 minutes ఈ విధంగా కుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లైట్గా ఉప్పు జల్లుకోవాలి, సరిపడంత ఉప్పు చల్లుకోవాలంట మా మేడం చెప్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా బంజారాల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది. సో ఈ మనం బ్లడ్ పట్టుకునేటప్పుడు కొన్ని చిట్కాలు అయితే పాటించాలి. ఇందులో కొంచెం చింతపండు అండ్ లెమన్ రసం, ఒక నిమ్మకాయ కట్ చేసుకొని కొంచెం లెమను అండ్ కొంచెం ఉప్పు ముందే ఇందులో పిండుకున్న తర్వాత డైరెక్ట్ బ్లడ్ పట్టుకుంటే ఇట్లా గట్టి పడకుండా ఉంటుంది. సో అండ్ బ్లడ్ కూడా కొంచెం చాలా నీట్గా అయితే ఉంటుంది. అప్పుడప్పుడు కలియదించుకోవాల్సి ఉంటుంది అప్పుడు, ఎందుకంటే కింద అడుగు అంటకుండా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో ఎవరైనా చికెన్ సోలాయ్ ఇంతకుముందు తిన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా మీకు ఏ విధంగా అనిపించింది టేస్ట్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక 10 minutes కుకింగ్ అయిన తర్వాత చికెన్లో ఉన్న ఆయిల్ నూనె అంటున్నా మొత్తం వాటర్ అంతా వేరే ఇట్లా పైకి వస్తుంది. ఇందులో ఆయిల్ చుక్క కూడా ఆయిల్ అయితే పోయకూడదు. చికెన్ నుంచి వాటర్ వేరే ఈ విధంగా పైకి తేలుతుంది. ఒక 10-15 minutes కుక్ అయిన తర్వాత ఇందాక కొంచెం ఊరిన వాటర్ అంతా ఈ విధంగా ఆవిరైపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకా మంచిగా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు స్టార్టింగ్లోనే ఉప్పు వేసుకోవడం వల్ల ఈ విధంగా వాటర్ అంతా చికెన్ నుంచి వేరవుతుంది. సో ఉప్పు అనేది స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కొంచెం మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తేనే మనకు సోలాయ్కి మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. చికెన్ సోలాయ్ దగ్గరకు వచ్చేసిందండి. ఈ విధంగా వాటర్ అంతా కంప్లీట్గా ఆవిరైపోవాలి. చుక్క వాటర్ కూడా అందులో ఉండకుండా మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి పక్కన పెట్టుకున్న బ్లడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ని మంచి ఈ విధంగా లోపలంతా పిండేసి, నేను ఇందాక చెప్పాను కదా, అందులో కొంచెం చింతపండు అండ్ నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి మనం పట్టుకొని పక్కన పెట్టుకున్న బ్లడ్ని ఈ విధంగా మంచిగా నీట్గా కలిపేసి మనం ఉడికించుకున్న చికెన్లో ఈ విధంగా అందులో మంచిగా నీట్గా కలిసే విధంగా పోసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం ఎక్కడ కూడా ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయము. పట్టుకున్న బ్లడ్తో పాటు ఇంకొంచెం అందులో టిఫిన్లో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా నీట్గా చేసి ఇందులో పోసుకోవాలి. అండ్ దాన్ని మొత్తం మంచిగా కలియబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నీట్గా మంచిగా కలియబెట్టుకున్న తర్వాత ఒక 2-3 minutes కుక్ చేసుకొని ఇక దించుకోవడమే. ఇందులో మనం ఓన్లీ 3 items మాత్రమే వాడతాము. చికెన్ బ్లడ్, అదేవిధంగా కొంచెం ఉప్పు. ఈ 3 items మంచి టేస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఒకసారి లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక 2-3 minutes కుక్ చేసుకొని దింపుకొని ఇక తినడమే. దీని తర్వాత జొన్న రొట్టెలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కూడా కింద కామెంట్ చేయండి. ప్రమీలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఒక 3 minutes కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది చికెన్ సోలాయ్. సో మన చికెన్ సోలాయ్ అయితే రెడీ అయిందండి. ఈ చికెన్ సోలాయ్ని పూరీల మీద కానీ, చపాతీల మీద కానీ, జొన్న రొట్టెల మీద కానీ తింటే చాలా బాగుంటుంది. రైస్ మీద కంటే రోటీస్ మీద అయితే చాలా బాగుంటుంది. సో మనం రోటీస్ మీద మా మేడం ఇప్పుడు తిని చూపెడుతుంది.
దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది, ఒకసారి మీరు కూడా వినండి. ఒక ముక్క తిని టేస్ట్ చెప్పు. సో దీని తర్వాత జొన్న రొట్టెల ప్రిపరేషన్ విధానం కూడా మేము చేసి చూపెడతాము. ఎలా ఉంది? వేడి ఉంది కదా. సో ఈ ప్రిపరేషన్ విధానంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కూడా కింద కామెంట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియో జొన్న రొట్టెలు చాలా సింపుల్ మెథడ్లో పట్టణాలలో సిటీలలో ఉన్న వాళ్ళు కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా మేము ప్రిపేర్ చేసి చూపెడతాము. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.